మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు. గుడ్ ఈవినింగ్ తాడు శ్రీనివాస్ గారు. మీరేదో ఆందోళన చెందారు, 32 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే గెలిచుండే వాళ్ళని ఎవరో ఒక మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ అభిమాని అన్నారు అనేటువంటిది కేటీఆర్ గారు ట్వీట్ చేసినటువంటిదే ఇవాళ సోషల్ మీడియాలో కొంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. నిజానికి ఒక ఛానలు, ఒక పేపరు, ఒక ఇంగ్లీష్ పేపరు ఉన్నాయి, దాంతోపాటు అనేక యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లేకుండా ఎక్కడుంది అని అంతా ఆందోళన చెందాల్సి వచ్చింది అని అంటే మిగిలిన పార్టీలు కూడా అఫీషియల్గా లేవు, కానీ మీకు అఫీషియల్గా పేపరు, ఛానలు, ఇంగ్లీష్ పేపర్ 3 ఉన్నాయి. మిగిలిన జాతీయ పార్టీలు కూడా ఎవరికైనా ఉన్నాయో లేదో ఐ డోంట్ బిలీవ్. మరి గౌరీ గారు లాంటి సీనియర్ 40 years ఇండస్ట్రీ గౌరీ గారు అని చెప్పాలి, కానీ కాంగ్రెస్కి కానీ అది ఎప్పుడో మూసేశారు కానీ ఇక్కడ దాని మీద కేసులు అయ్యాయి. అంతే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయింది, మనకి లెఫ్ట్ పార్టీ ఉండేది ప్రజాశక్తి, వాళ్ళకు ఉన్నాయి. సిపిఐ సిపికి విశాలాంధ్ర ప్రజాశక్తి అని ఉండేవి, ఉన్నాయి వాళ్ళకు. కొన్ని పార్టీ కొన్ని చిన్న ఇంకా పేపర్స్ ఉన్నాయి, వాడు కూడా లెఫ్ట్. వీళ్ళకి ఆల్రెడీ పేపర్ ఉంది. వీళ్ళకి 2001లో పార్టీ పుట్టిన 2014 బీజేపీకి ప్రభుత్వం వచ్చే నాటికే పేపర్ 2, ఒక తెలుగు పేపర్, ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక ఛానల్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. మరి ఎందుకు అది ఏమన్నా సహకరించలేదా? మీ ఛానల్స్ మీకు సహకరించలేకపోవడం 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఏమన్నా అనుకున్నారా తాటూరు గారు? ఇప్పుడు డిఫరెన్స్ ఫస్ట్ ఇది 2 రకాలుగా నేను విశ్లేషిస్తాను. ఒకటి, మీరు పార్టీలకు వివిధ ఛానళ్ళు ఉన్నాయా లేదా అనేది. అన్ని పార్టీలకు ఛానళ్ళు ఉన్నాయి. మీరు టీవీ డిబేట్స్ కి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కాబట్టి మా బాధ ఏంటంటే ఈరోజు రీజనల్ ఛానల్స్ గౌరన్న గారు కూడా ఒప్పుకుంటారు. ఇవాళ మేము చెప్తా అట్లా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లైన్ ఎవరు తీసుకున్నారు, బీజేపీ లైన్ ఎవరు తీసుకున్నారు, టీడీపీ లైన్ ఎవరు తీసుకున్నారు, వాయించారు. మీకు పెద్ద పెద్ద నెంబర్ 1 ఛానల్ అన్నవే అసలు దంచుకొట్టినాయి. రిజల్ట్ రోజు కూడా ఇంకా 50 వస్తాయని చెప్పిన ఛానల్స్ ఉన్నాయి. మీకు 50-54 రాబోతున్నాయని లాస్ట్ మూమెంట్ వరకు ప్రముఖ ఛానల్ నెంబర్ 1 ఛానల్ చెప్పింది. నాకు గుర్తున్నంత వరకు, నేను స్క్రీన్ మీద చూసినంత వరకు. ఇక గుర్తుండడం ఏంది, మీరు మొత్తం దాన్ని మోసిరు కదా. రెండోది, మీకు తెలియదు కాదు టీ న్యూస్ గురించి, దాంట్లో చాలా దాని గురించి కాదు నేను అనేది, ఇంకొక ప్రముఖ ఛానల్, ప్రముఖ ఛానల్. అయితే చాలా ఛానల్ సపోర్ట్ చేస్తారు. గౌరన్న మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లైన్ కావాలంటే సాక్షి చూడాలి, లేకపోతే ఇంకోటి టీడీపీ న్యూస్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి పేర్లు కానిగా. ఇప్పుడు వామపక్ష భావజాలం ఎట్లా ఉన్నాయి అనేది అవి చూడాలి. నేషనల్ మీడియాలో కూడా అరవింద్ గోస్వామి లైన్ ఎవరిదో, లేకపోతే ఇండియా టుడేది ఎట్లా ఉందో, ఎన్డీటీవీ ఎట్లా ఉందో, ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళకు ఉన్నాయి. గతంలో మనం ఇవన్నీ కూడా చూసినాం. కానీ ఇక్కడ ఉద్భవించడం, ఈ ఛానళ్ళు ఎందుకు ఉద్భవించినాయి, స్వాతంత్రోద్యమంలో కొన్ని పత్రికలు ఉద్భవించినాయి ఆనాటి కాలంలో. ఆ నిర్బంధ కాలంలో భావజాల ప్రచార వ్యాప్తికి కొన్ని పత్రికలు పుట్టినాయి. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆ రోజు కూడా మీడియా అవసరం పడింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టింది. టెయినోస్ మీరు అంటా ఉన్నారు, ఈ నమస్తే తెలంగాణ కానీ ఇవన్నీ కూడా. సో ఈ పత్రికలు ఆ రోజు ఉన్నటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఊతమివ్వడానికి వెలువరించినటువంటి పత్రికలు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో పత్రిక కావాలని అందరం, అప్పుడు మమ్మల్ని బ్రిగేడియర్ అందరూ పార్టీ పెట్టిన కొత్తలో మేము 600 రూపాయలు జమ చేసి ఒక పత్రిక పెట్టే ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో న్యూస్ ఛానల్ని టెంపరీగా తీసుకొని చేసినారు. తర్వాత ఈ రకంగా ఎమర్జ్ అయినారు. మీడియా ప్రభావం తప్పకుండా రాజకీయాలలో ఉంటుందండి. ఆ మీడియా ఏ రూపంలో, ఏ మీడియా అనేది తప్పకుండా ఉంటుంది. సో మీరు అడిగినటువంటి ప్రశ్న, వారు పెట్టినటువంటి ట్వీట్, వారు పర్సనల్ గా మాట్లాడినప్పుడు అన్న పదే మన మీద కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు మరి కథనాలు ప్రచురించడం అభిమాని పెట్టాడు, సపోర్ట్ ఇచ్చారు అంతే. సో ఆ రకంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ ఫీడ్బ్యాక్ నచ్చింది కేటీఆర్ కి. అనేక మంది అనేక ఫీడ్బ్యాక్లు ఇచ్చారు, కానీ మరి లేనట్టుంది. ఈ ఫీడ్బ్యాక్ బాగా నచ్చింది అంటున్నా, కానీ నిజానికి ఈ ఫీడ్బ్యాక్ కరెక్టా లేకుంటే చాలా మంది ఇప్పుడు ఆయనకున్న అహంకారాన్ని బయటికి ఒకవేళ ఆయన నేను ఇలా అనుకుంటున్నానంటే ప్రజలు చీకొడతారు. చెప్పు ఆ విధంగా మాట్లాడితే
తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నా అభిప్రాయం అని చెప్తే బాగోదు కాబట్టి అట్లా ఎవరో అనుకుంటారని చెప్పారు. కానీ ఆయనకు చెప్పాలని ఉండే, ఈ విధంగా చేయాలని ఈ విధంగా చెప్పాలని ఎక్స్ప్రెస్ చేయాలని ఉండే. కాకపోతే అది వేరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారని ఈయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా, తెలంగాణ ప్రజల తీర్పును అవమానించినట్టు అవుతుంది కాబట్టి ఆయన డైరెక్ట్గా చెప్పలేకపోతుండు. బట్ ఇప్పుడు అనిల్ అన్న ఎలక్షన్స్ ముందు మీ సీనియర్స్ అందరు కూడా గగ్గోలు పెట్టినారు, మమ్మల్ని పార్టీ నుండి దూరం చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి గారే యూట్యూబ్ ఛానళ్లలో మా మీద నెగటివ్ ప్రచారం చేస్తున్నారు, మేము టీఆర్ఎస్ కి కోవట్లమని మమ్మల్ని ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా కంప్లైంట్ ఇచ్చి పాపం వారు ఏడ్చినంత పని వారు ఎంత సీనియర్ అని చెప్పి అనుకున్న వాళ్ళు బట్టి విక్రమార్క గారు, జగ్గారెడ్డి గారు మీ పార్టీలో జరిగినాయి కదా అన్న ఆ రోజుల్లో. సో యూట్యూబ్ ఛానళ్ల ప్రభావం లేనిదే వారు అంతా బాధపడ్డారా? సో యూట్యూబ్ ఛానళ్ల ప్రభావం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే అదంతా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వివాదం సృష్టించడం అవి వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, వాళ్లే దీన్ని క్రియేట్ చేసి అది రేవంత్ రెడ్డి క్రియేట్ చేశాడని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆనాడు వాళ్ళు చేసిన కౌంటర్. అది ఇంకా మాట మా అనిల్ అన్న చెప్పాలి కానీ మీరే. అవును, తను చెప్పేసి ఆ రోజు మన డిస్కషన్ లో మన ఛానల్ డిస్కషన్ లో జరిగింది. ఆ రోజు ఇదే సబ్జెక్ట్ డిస్కస్ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు పెట్టాడు, ఎవరో ఒక ఫాలోవర్ మీద కేసు పెట్టి, రేవంత్ రెడ్డి ఫాలోవర్ మీద కేసు పెట్టినటువంటిది, జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఉన్నాయి మీరు అన్నట్టు. కానీ వాళ్ళు అనేది ఏంటి, ఆనాడు దానికి వాళ్ళ చేతుల్లో ఉన్న ఛానల్స్ అన్ని అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అంటారు. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఒక నానుడి సామెత కూడా ఉంది కదా, అది ప్రాచుర్యంలో ఉంది కదా, ఒక అబద్ధము ఊరిని చుట్టూ వచ్చే లోపు నిజము కడప దాటది అన్నట్టు యూట్యూబ్ ఛానల్ అది ఏమైపోయిందంటే, ఇక మనం తెలంగాణలో అది అనకూడదు కదా, అదిగో బయస్మెంట్ ఇది ఉంటది కదా సామెత, అట్లా ఆ రకంగా ఈ ప్రచారం అనేది విష ప్రచారం. కేటీఆర్ స్వయంగా ఆయన ఒక ట్వీట్ చేయడము, ఏది మా ఫాక్స్ తరలిపోతున్నది, కర్ణాటకకు వస్తున్నది.